తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. ఏవిస్ వాస్కులర్ సెంటర్ సమర్పించు ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. మీకు ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలమ్మా. అవునమ్మా, అందరికీ కూడా తెలుగువారు, మహారాష్ట్రులు, కన్నడుగులు వీరందరూ మాత్రమే ఈ ఉగాదిని సంవత్సరాదిగా చేసుకుంటారు. ఆ విధంగా చేసుకునేటటువంటి వాళ్ళందరికీ, మిగిలినటువంటి వాళ్ళకి అందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎస్. సో ఈ కొత్త నామ సంవత్సరంలో కొత్తగా ఎలా ఉండబోతోందమ్మా? అసలు ఈ నామం పరాభవ అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. మన తెలుగులో, తెలుగుకు మూలమైన సంస్కృతంలో ఏదైనా ఒక మాట ఉందంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ పదానికి అర్థం ఏమిటి అంటే ఏమో తెలియదు అనడానికి ఏం లేదు. తప్పనిసరిగా ఒక ధాతువు నుంచి దానికి ఆ శబ్దాన్ని సాధించటం అనే అంటారమ్మా. దాన్ని తయారవడాన్ని అలా చేసి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. పరాభవము అంటే మామూలు అర్థం ఏమిటంటే అవమానము. అయ్యో. కానీ పరాభవము ఇతరులను పరాభవించటం కూడా అందులో వస్తుంది. అంచేత మనం మొదటి అర్థంలో కాక రెండో అర్థంలో ఉండేటట్టుగా మన జీవన శైలిని మలచుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళకే గాన పరాభవం, నాకు కాదు అన్న స్థాయిలో మనం ఎల్లప్పుడూ కూడా పరాభవం కలిగించటమే తప్ప పరాభవం పొందకుండా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. అమ్మ, మీ అనుభవంలో పోయిన సంవత్సరంలో అక్కడికి వదిలేసి ఈ సంవత్సరంలో కొత్తగా తెచ్చుకోవాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయమ్మా? అందరం కూడా, పిల్లలం పెద్దలం అందరం కూడా. ఇప్పుడు అయిపోయిన సంవత్సరం విశ్వావసు. అంటే విశ్వావసు అనేటటువంటి వాడు ఒక గంధర్వుడే కాకుండా ప్రపంచానికి సంపద ఈ అర్థంలో కూడా ఉంది. వసు అంటే సంపద. అలా సంపదలు అందరికీ పెరిగాయమ్మా. ఎంతగా ప్రపంచం మొత్తం మీద కూడా ఎంతగా పెరిగాయో చివర్లో అంతగా నశించేసాయి. చూసారా? ఎక్కడ చూడండి అన్నీ భస్మం కావడం, అన్నీ తగలబడిపోతూ ఉండడం. మనం పొద్దున పూట టీవీ పెట్టాము అంటే ఎక్కడెక్కడ జన నష్టం జరిగింది, ఎక్కడ ఇండస్ట్రీలు తగలబడిపోయాయి, ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ ధ్వంసమైంది, ఇవే కదా చూస్తున్నాం. అంటే పరాభవం యొక్క ప్రభావం కాస్త ముందుగానే కనిపించిందా అని నాకు 2-3 రోజుల నుంచి అనిపిస్తుంది. అది దానిని బట్టి ఈ ఆ సంవత్సరం అంతా ఎంతగా ఎదిగామో అలా ఎగిరాం. సముద్రపు అల ఎగిరినటువంటి వాళ్ళు విరిగి పడటం కూడా జరిగింది. అంతగా విజృంభించకూడదు. సంపద అన్నది మనకి కావలసినంత ఉండాలి. అంతేకాకుండా సంపద అన్నది భౌతిక సంపద కాక ఇతర సంపదలు చాలా ఉన్నాయమ్మా. ఆధ్యాత్మిక సంపద, నైతిక సంపద, ధార్మిక సంపద, అన్నిటినీ మించి కుటుంబ సౌఖ్య సంపద, శాంతి సంపద ఇవి ఉన్నాయి కదా. ఇట్లాంటి వాటిని అభివృద్ధి చేసుకున్న వాళ్ళు ఆనందంగా ఉన్నారు. లేనటువంటి వాళ్ళ విషయంలో లౌకికమైనటువంటి సంపదల గురించి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరికీ కొద్దిగా ఇబ్బందే కలిగింది. చివర్లో, మొదట్లో లేదమ్మా. విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమైనప్పుడు అంతా అద్భుతంగా, చాలా ఎలా అంటారంటే గ్రీనరీ లాగా చాలా చక్కగా పచ్చగా కళకళలాడుతూ కనపడింది. కానీ చివరికి వచ్చేటప్పటికి ఇటువంటి అనుభవాలు ఉన్నాయి. పరాభవం దగ్గరికి వచ్చేటప్పటికి పరాభవం పొందటం కాక పరాభవం చెయ్యడం అనేటటువంటి స్థితికి మనం జాగ్రత్తగా మన ప్రవర్తనని, మన పద్ధతుల్ని, తీరుతెన్నుల్ని అన్నిటినీ మార్చుకోవాల్సి ఉంటుంది. అమ్మాయి, శ్రీ విశ్వావసు, శ్రీ పరాభవ ఇట్లా నామాలు ఎలా వచ్చిందమ్మా? దీనికి ఏదైనా కథ ఉందా? సంవత్సరం ఉందమ్మా, 60 ఉన్నాయమ్మా. ఈ పరాభవ అన్నది 40వ సంవత్సరం. ప్రభవ, విభవ అని మొదలు పెట్టుకుంటూ చివరి 60వ అక్షయ. ఇవి ఎవరు అంటే 2 రకాలుగా చెప్తారు. ఒకటి, శ్రీకృష్ణుడికి 16,100 మంది రాజకుమార్తెలు భార్యలుగా వచ్చారని చెప్పుకుంటాం కదా. నరకాసురుడి యొక్క చెరసాలలో ఉన్నవాళ్ళు, వారిలో సాందీపని అనేటటువంటి ఒక ఆవిడ ఉంది. ఆ సాందీపనికి 60 మంది కుమారులు ఉన్నారు. ఆ 60 మంది కుమారులని
సంవత్సరానికి అధిపతులుగా చేయమని ఆ తల్లి కోరుకుంది, వరం ఇచ్చాడు. అందువల్ల ప్రభవ నుంచి అక్షయ దాకా సాందీపని కుమారుల పేర్లు ఈ సంవత్సరాలకి పెట్టారు అంటారు. అలాగే నారదుడి యొక్క సంతతిగా కూడా ఒకానొక కథ చెప్తారు. ఏది ఏమైనా కాలగణనంలో 60కి ప్రాధాన్యం ఉంది. లెక్క చూస్తాం కదమ్మా, 60 సెకండ్లు 1 నిమిషం, 60 నిమిషాలు 1 గంట. ఏదైనా 60 ఉంది తప్ప 50, 100 డెసిమల్ చాలా బాగుంటుంది అని ఏమన్నా లెక్క ఉందా? డెసిమల్ లెక్క లేదు, 60లోనే ఉంది. అందుకనే ఆ 60 మాత్రమే మనకి పేర్లు చెప్పారు. 60 అయితే ఒక ఆవృతం అవుతుంది. దానికే మన వాళ్ళు 60కి షష్ఠి పూర్తి అని చేస్తారు. పుట్టిన సంవత్సరం వస్తుంది షష్ఠి పూర్తికి. అందువల్ల ఆ సంవత్సరానికి ఒక రౌండ్ పూర్తయింది ఆవృతం, కొత్త ఆవృతం ప్రారంభమైంది, కొత్త జీవితం ప్రారంభమైంది అని చెప్తారు. అట్లా 2 రకాల స్టోరీస్ ఉన్నాయి కదా అమ్మ. షడ్రుచులకి ఉగాదికి సంబంధం ఏంటి? ఉగాది అనగానే మనం కొత్త పంచాంగంతో పాటు ఉగాది పచ్చడి చేసుకొని తింటాం ఖచ్చితంగా. షడ్ అంటే కూడా 6 కదమ్మా. అంటే ఇది మన పండగలన్నీ కూడానమ్మా ప్రకృతిని అనుసరించి ఉండడంతో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా దృష్టిలో పెట్టుకుంటాయి. ఇప్పుడు ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనం ఆరోగ్యానికి సంబంధించిన నియమాలు కొన్ని పాటిస్తే కదా బాగుంటాం. ఇప్పుడు వేసవికాలం వచ్చాక కూడా నేను అన్ని వేడిగా ఉండేటట్టు తింటాను అంటే కుదరదు, చలవ చేసేవి కావాలి. అంతే కదా. వాతావరణం మబ్బుగా ఉన్నప్పుడు బలంగా ఉండే పదార్థాలు తింటే అరగవు. సందర్భాన్ని బట్టి వేసవికాలం వచ్చేప్పటికి ఆహారంలో మార్పులు వస్తాయి, శీతాకాలంలో మార్పులు ఉంటాయి, వర్షాకాలంలో మార్పులు ఉంటాయి, అట్లాగే వస్త్రధారణలో మార్పులు ఉంటాయి కదా. అదేవిధంగా మనం గమనించుకోమో ఇప్పుడు వచ్చేటటువంటి అనారోగ్యాలు ఏమున్నాయి, ఆ అనారోగ్యాలు మన దగ్గరికి రాకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించి 6 రుచులతో ఉన్నటువంటి ఉగాది పచ్చడిని మనకి పెట్టారు. అంటే జీవితంలో ఉండేటటువంటి 6 రకాలైన రుచులకి ఇవి సంకేతంగా చెప్తారు. షడ్రుచులుగా ఉండేది. పైగా ఇక్కడికి వచ్చేటప్పటికి, తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటంటే అన్ని కొత్త పంటలు వచ్చి ఉంటాయి. కొత్త బెల్లం ఉగాది నుంచి తప్ప వాడరెవరు. అలాగే మామిడికాయలు చెట్టు కాసినా కానీ మళ్ళీ ఉగాది పచ్చట్లో వేసుకునేదాకా మామిడికాయ వాడరు. మామిడికాయ పప్పు పచ్చడి ఏం చేసుకోరు, అంతే కదా. కొత్త చింతపండు కూడా ఇప్పుడే వాడతారు. ఎందుకంటే డిసెంబరు జనవరిలో చింతకాయలు వచ్చేస్తాయి, పండుతాయి, ఇప్పటికి వస్తాయి కనుక కొత్త చింతపండు ఇప్పుడే వాడతారు. అలాగ అన్ని కొత్త వాడే ఇప్పుడే మొదలు పెడతారు. దీంతో పాటుగా ఈ సంవత్సరం అంతా కూడా మనకు అనారోగ్యం చేయకుండా ఉండాలంటే శ్వాసకోశ సంబంధం అయినటువంటి వ్యాధులు కానీ, జ్వరము మొదలైనటువంటివి కానీ రాకుండా ఉండాలి అంటే నింబ పల్లవ భక్షణం అనేది ధర్మశాస్త్రాలు చెప్పాయి. నింబ పల్లవం అంటే వేప చిగుళ్ళు. అమ్మ పల్లవాలు తింటామా మనం అని దాంట్లో వేప పువ్వు వేసుకుంటారు. యాక్చువల్గా అయితే పల్లవాలు తినాలి. నిజంగానమ్మా ఎర్ర రంగులో ఉండేటటువంటి వేప చిగుళ్ళు చేదుగా ఉండవు. పెద్ద చేదుగా కొద్దిగా వగరగా అనిపిస్తాయే తప్ప పెద్దగా చేదేం ఉండవు. నిజానికి వేపాకు కూడా మనం తాగే కోకాకోలా అంత చేదేం ఉండదమ్మా, షుగర్లెస్ కాఫీ అంత చేదు కూడా ఉండవు. ఇవన్నీ మనకు అలవాటైపోయాక ఇంకా దాని గురించి ఏమంత చేదు గురించి ఆలోచిస్తాం కదా. వేప చిగుళ్ళు ఇవన్నీ కలిపి వేసుకునేటప్పటికల్లా మనకు వీటికి అంతా ఏదైనా సరే ఒక తినే పదార్థం నాలుక మీద రసంగా మారాలి అంటే సహకరించేది ఉప్పు. ఉప్పు లేనిదే అసలు మనకి ఏ రుచి నాలిక అంటది. తీపిలో కూడా చిటికెడు ఉప్పు పడాలి. పంచదారతో చేసే స్వీట్లలో తప్పనిసరిగా చిటికెడు ఉప్పు వేస్తారు, బెల్లంతో చేస్తే అక్కర్లా, ఎందుకంటే సహజంగా ఉంటుంది గనక. ఇవన్నీ కలిపి 6 రుచులు తయారయ్యాయి గనక 6 రుచులతోనూ ఒక్కొక్క రుచి. బెల్లం తీపి, చింతపండు పులుపు, మామిడి పిందెలు వగరుగా ఉండాలి. అవి మామిడి పిందెలు వగరంటే తొక్కతో వేయాలి. తొక్క తీసేసి లోపల ఉన్నటువంటి మామిడికి లోపల ఉన్న గుంజు వేయడం కాదు, తొక్కలో ఉంటుంది
వగరు, వేప పూత, చేదు, తర్వాత ఉప్పు, కారం, మిరియాలు ఇది వేసి 6 రుచులతోనూ చేస్తారు. ఇంకా దీనికి అనుపానంగా కొద్దిగా ఆవు నెయ్యి వేయడం కానీ, అంటే లోపలికి ఆహారం కలగడానికి చేస్తారు. కొద్దిగా ఆవు నెయ్యి వేసి కలుపుతారు 6 నేను. కానీ తర్వాత రోజుల్లో వీటిని అసలు ఈ ఉగాది పచ్చడిని ఆరోగ్యం మాట నుంచి ఆహారంగా పిండి వంటలాగా చేయడం మనం చూస్తాం. అరటిపళ్ళ ముక్కలు వేస్తారు, జీడిపప్పులు వేస్తారు, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేస్తారు, చెరుకు ముక్కలు వేస్తారు, ఇట్లా రకరకాలు వేసి చేస్తారు. ఇవన్నీ తర్వాత కావాలంటే అనుపానంగా అందంగా వేసుకోవచ్చు, కానీ ప్రధానంగా ఈ 6 రుచులు ఉండాలి. ఇవి ఉంటే 6 ఇప్పుడు వచ్చేటటువంటి అనేక రకాలైన అనారోగ్యాలని పోగొడతాయి. ఇప్పుడు మిరియాలు ఉన్నాయి, అది సమశీతోష్ణంగా శరీరాన్ని ఉంచుతాయి. వేడి చేస్తే చలవ చేస్తాయి, చలవ చేస్తే వేడి చేస్తాయి, 2 చేస్తాయి మిరియాలు. వేప పువ్వు గురించి చెప్పాను. నిజానికి ఈ నెల రోజులు గనక ఉదయం పూట వేప చిగుళ్ళు గనక తినగలిగినట్టయితే పరగడుపున సంవత్సరం మొత్తం మీద ఎటువంటి రోగాలు రావు. అంత పవర్ఫుల్. అసలు వేప గాలే చాలమ్మా. ఏమీ లేకపోతే వేప పువ్వు ఉంది, వేప పువ్వు ఇందులో వేయడం కాదు, దాన్ని చాలా జాగ్రత్తగా సేకరించి అట్టే పెట్టుకుని కొంచెం ఎండాక కొద్దిగా ఒక చుక్క నెయ్యి వేసి, ఒక ఎక్కువ కూడా అక్కర్లా, మామూలుగా మూకుట్లో డ్రైగానే ఉండాలి, అలా వేయించేసి ఉప్పు వేసి కలుపుకొని తింటే కడుపులో నురుపులుగురు కానీ, ఆ తర్వాత కడుపు నొప్పి కానీ ఇలాంటివి ఉంటే పోతాయి. అంత మంచిదమ్మా వేప. అందుకే కదా ఆ వేప మీద పేటెంట్ విదేశాలు అడగడం అదంతా హంగామా. కనుక 6 రుచులు, ఆ రుచులకి సంకేతం, ఆరోగ్యానికి ఆహ్వానం. ఒకవైపు మనం ఈరోజు వీడియో షూట్ చేస్తున్నప్పుడు World War III రాబోతుందా అన్న చందాగా నడుస్తూ ఉంది. యుద్ధం వాతావరణం అయితే చాలా ప్రదేశాలకి, దేశాలకి అంటుకుంది కూడా. సో రాబోయే సంవత్సరం, బికాజ్ ఇది మన న్యూ ఇయర్, తెలుగు వారి సంవత్సరాదే కాబట్టి రాబోయే సంవత్సరంలో ఎట్లా ఈనాటి కాలం పిల్లలు జెన్జీ బ్యాచ్ అంటున్నారు కదా, ప్రిపేర్ అయి ఉండాలి నీ మాటగా? మీరు వరల్డ్ వార్ 3 రాబోతోందంటే పేరు పెట్టలేదు కానీ దరిదాపుల్లో అలాగే జరుగుతోంది. ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ జరుగుతోంది, ఇటు పక్క ఇరాన్ ఇజ్రాయిల్ జరుగుతోంది. ఇజ్రాయిల్కి ఏమో అమెరికా సపోర్ట్ చేస్తోంది, ఇరాన్కి మేము కొంతమంది సపోర్ట్ చేస్తామంటున్నారు, ఇటు ఇజ్రాయిల్కి మరి కొంతమంది సపోర్ట్ చేస్తామంటున్నారు. ఒక్కొక్కళ్ళు డిక్లేర్ చేసేస్తున్నారు మేము వస్తాం జాగ్రత్త అని చెప్పి. పక్షాలు తీసేసుకున్నారు ఆల్రెడీ. ఇది ఎక్కడన్నా ఒక్క జాగ్రత్త పడి ఎవరన్నా అసలు దీనికి కీలకమైనటువంటి వ్యక్తి జాగ్రత్త పడి ఊరుకున్నాడా మంచిది. ఆయన వైద్యులు కూడా మానసిక స్థిరత్వం లేనివాడు అన్నట్టుగానే చెప్పారు కదా. మరి అదేదన్నా గట్టిగా అనుకుని దీనికి మూలంగా ఉన్నటువంటి వ్యక్తి ఊరుకుంటే సరి, లేకపోతే దాన్ని 3వ ప్రపంచ యుద్ధం అని పేరు పెట్టినా పెట్టకపోయినా ప్రస్తుతం జరుగుతున్నది అదే. ప్రపంచంలో అనేకమైనటువంటి వ్యక్తులు, మనుషులు చనిపోవడంతో పాటుగా సంపద నశించింది కదా. ఎంతంత భవనాలు, ఇండస్ట్రీసు, ఆయిల్ రిఫైనరీస్ ఒకటేమిటి, నశించందేముంది, అన్నీ నశించేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ రేటు పెరిగింది, భయంకరంగా పెరిగింది అంటున్నారు. దానికి ఏదో రీజన్ చెప్తారు. ఇరాను నేను యుద్ధం మానేస్తానంటే తప్ప పెట్రోల్ రేటు తగ్గదని ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతాయో మనకి తెలియదు, కానీ పరాభవం అనేటటువంటి పేరు ఏదైతే ఉందో దానికి తగినట్టుగా ఎంతమందికి పరాభవం జరుగుతుందో, ఎవరు పరాభవం పొందుతారో చూడాలి, తప్పదు. కాకపోతే మీరు అన్నట్టు జంజీ ఎలా ఉండాలి అంటే కొంచెం తెలివిగా ప్రవర్తించాలి. వీలైనంత వరకు విదేశాలకు వెళ్ళాలనేటటువంటి మోజు కొంచెం తగ్గించుకోవడం మంచిది. ఎక్కడికెడితే తిరిగి వస్తారో రాలేరో అనేటటువంటి పరిస్థితి ఉంది కదా. అంచేత ఉన్నంతలో ప్రపంచం మొత్తం మీద ప్రస్తుతం సురక్షితమైనటువంటి దేశం ఏదయ్యా అంటే భారతదేశంగానే ఉంది. కొంచెం చైనా కూడా పర్వాలేదు, ఎందుకంటే చైనా వ్యాపార దృష్టితో వెళ్ళిపోతుందే తప్ప ప్రత్యేకంగా యుద్ధంలో పాల్గొనడం కానీ, తన సైన్యాన్ని యుద్ధానికి పంపడం కానీ చేస్తున్నట్లేదు. సపోర్ట్ చేస్తాను ఒక చిన్న మాట అయితే అనేసింది. అందువల్ల క్షేమంగా ఉండాలి అంటే, భద్రంగా ఉండాలి అంటే
కడుపులో చల్ల కదలకుండా ఉండాలి అంటే అత్యాశలకు వెళ్ళి ఏదో రకాలైనటువంటి కలలు కంటూ ఎక్కడో ఏదో అవుతుందనేటటువంటి ఆకాశహర్మ్యాల మీద వెళ్లకుండా ఉంటే పేకమేడల్లాగా అవి కూలిపోయాయని బాధపడాల్సిన పని ఉండదు. అంచేత జంజీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఏదో అక్కడొచ్చే డబ్బు మాట అటుంచి అక్కడ ఉన్న వాతావరణం మీద మోజుతో వెళ్తున్నారు కానీ దానికన్నా ఇక్కడ వాతావరణం, ఇక్కడ పద్ధతులు ఎంత భద్రతనిస్తాయో జంజీ అర్థం చేసుకుంటే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందామమ్మా. దానికి మన వంతు కృషి చాలా ఉంది. మన వంతు కృషి అంటే ఎవరింట్లో వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి. ఎంతమంది చెప్తున్నారమ్మా? అంటే వాళ్ళ స్వేచ్ఛకు అడ్డు తగలటం కాదు కానీ మంచి చెడు వరకు చెప్పాలిగా. ఇది చేస్తే మీకు మంచిది, ఇది చేస్తే నష్టం, ఆలోచించుకోమని చెప్పాలి కదా. అవన్నీ అన్నా చెయ్యాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడానమ్మా. తప్పకుండా పరాభవనామ సంవత్సరం కూడా అనేకమైన విజయాలు మనకు కలిగించాలి అందరికీ అని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.